సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలి. హుజూర్ నగర్లో బీఆర్ఎస్ మహాధర్నా. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రైతుల సాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెత్తు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాగర్లో 535 అడుగుల మేర నీరు ఉన్నప్పటికీ ఎడమ కాలువకు నీరు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తాగునీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే స్కీమ్ పట్టుకొని దాన్ని పేరు మార్చి ఇంకా కొన్ని కోట్ల రూపాయలు దానికి వెచ్చించి ఈనాడు ఆ స్కీమ్ కావాలని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే నువ్వు చేసావా ఆ స్కీమ్ ని? నువ్వు కావాలని శాంక్షన్ ఇప్పించావా? లేదు. కావాలని పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించడం జరిగింది. వేలాది మంది రైతులు ఎండలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రావటం జరిగింది. ఒక్కటే డిమాండ్, ఈ ధర్నా ద్వారా మేము నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా ఆయన, నాగార్జున సాగర్ లో నీళ్లు ఉండి కూడా మీరు ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేయకపోవడం గల కారణం ఏందో మీరు తెలంగాణ హుజూర్ నగర్ రైతాంగానికి చెప్పవలసిన అవసరం ఉంది. క్షమాపణలు చెప్పాలా మీరు? మేము లెక్కలతో సహా చెప్తున్నాం. మా మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా లెక్కలు చెప్పారు. ఈ రోజు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మాట్లాడేటప్పటికి కూడా నాగార్జున సాగర్ లో 535 అడుగుల నీళ్లు ఉన్నాయి. 535 అడుగుల నీళ్లు ఉన్నాయి. ఈజీగా అలా లోకగా ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎడమకాలకు నీళ్ళు వదిలి ఒక పంటను కాపాడవచ్చు. ఆల్రెడీ 20 రోజులు సీజన్ దాటిపోయినప్పటికీ కూడా 510 అడుగులు ఉన్నప్పుడే, నాగార్జున సాగర్ లో లెవెల్ 510 అడుగులు ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అధికారులు నీళ్లు వదిలి ఎడమ కాలువ మొత్తం పంటను కాపాడిండ్రు. ఎడమ కాలువల కిందున్న 6 లక్షల ఎకరాల భూమి ఆ రోజు 510 అడుగులున్నప్పుడే కాపాడిండు, ప్రణాళిక ప్రకటించింది. మరి మీకు 535 అడుగులు ఇవ్వాల నాగార్జున సాగర్ లో ఉంటే మీరు నీళ్లు ఇడగోపోవటానికి, విడుదల చేయకపోవడానికి గల కారణం ఏందని మీరు చెప్పకుండా తప్పించుకోవడం కాదు. తప్పించుకోలేరు మీరు రైతుల దగ్గర నుంచి. శ్రీశైలంలో ఒకవైపు నెల రోజుల నుంచి లక్షల క్యూసెక్కులు నీళ్ళు వస్తే శ్రీశైలం ఇప్పటికీ నిండదు. 35,000 క్యూసెక్కులు, 40,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు నుంచి అనుమతి లేకుండా, పోతిరెడ్డిపాడు అనేది వరద జలాల మీద నిర్మించబడ్డది. ఆ ప్రాజెక్టులన్నీ రాయలసీమ ఇక్కడ ఉన్నాయి. ఎడమ కాలువ కానీ ఇటు దీనికి సంబంధించి పక్కా నీళ్లు, నిఖర జలాలు ఇవి, వరద జలాలు, మిగులు జలాలు అవి. అక్కడనేమో 30,000 క్యూసెక్కులు రోజు పోతుంటే మీరు పెదవులు ఇప్పరు. ఇక్కడ మాత్రం నీళ్లు లేవు, ఎండబెడతామంటారు. ఏమన్యాయమండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? ఈ హుజూర్ నగర్ ప్రజలు ఏం పాపం చేసిర్రు? నీకు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయినందుక ఈ శిక్ష? నీ మంత్రి పదవులు ఏం అడుగుతలేరు ఇక్కడ ప్రజలు. నువ్వు అక్రమంగా సంపాదించుకుని ఆస్తులు అడగటం లేరు, నీ ఎమ్మెల్యే సీట్ అడగటం లేరు. 6 కాలం కష్టపడ్డ రైతులు ఇవాళ నాట్లే నీళ్లు వదలమని అడుగుతున్నారు. నీళ్లు ఉన్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి వెంటనే మా డిమాండ్ ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవండి. ఆంధ్ర పాలకులు బానిసలుగా ఉండకండి. మీరు నీళ్లు విడుదల చేయకపోవడం ద్వారా ఆంధ్ర పాలకుల బానిసలే మేము అనుకోవాల్సి వస్తుంది. అక్కడి నుంచి నీకు మూటలు అందినాయా, బెదిరింపులు వచ్చినాయా చెప్పాలండి. కాబట్టి ఎడమ కాలువకు వెంటనే ఈ రోజే మీరు వెంటనే నీళ్లు విడుదల చేయాలి. రైతాంగాన్ని, ఎడమ కాలువ కింద రైతాంగాన్ని ఆదుకోవాలి. పోతిరెడ్డిపాడు నీళ్లను వెంటనే గేట్లు మూయించాలి. అక్కడి నుంచి చుక్క నీళ్లు పోకుండా చేయాలి. ఇది ఎల్లినో కరువు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. దయచేసి ఇప్పటికైనా మా డిమాండ్ వెంటనే నీళ్లు వదలాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ.